Next, exercise 2.2, polynomials chapter, exercise 2.2. Find the zeros of the following quadratic polynomial and verify the relationship between the zeros and the coefficients. Quadratic polynomials ki zero find out cheyali and verify the relationship between the zeros and the coefficients. Relationship between zeros and coefficients. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి జీరోస్ అంటే నథింగ్ బట్ వాటిని రూట్స్ అనొచ్చు, ఫ్యాక్టర్స్ అనొచ్చు. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేస్తాం జీరోస్. ఇక్కడ అంతా దాన్ని స్ప్లిట్టింగ్ మెథడ్ కూడా అని అంటాం. సొల్యూషన్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ రౌండ్ లో మనకి 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిగితే ఈ ఫస్ట్ రౌండ్ లో అడగచ్చు, లేదా సెకండ్ రౌండ్ లో క్వశ్చన్ అని అడగచ్చు. అంతే. ఈ పాలినామియల్ సంబంధించి మనకి ఈ 2 ఎక్సైజెస్ ఓన్లీ, ఎక్సైజ్ 2.1 అండ్ ఎక్సైజ్ 2.2. అడిగితే ఎక్సైజ్ ఫస్ట్ సమ్ ఆర్ సెకండ్ సమ్. వెరీ వెరీ ఈజీ సమ్ అమ్మా. ఫస్ట్ సమ్ గివెన్ పాలినామియల్ p of x is equal to పాలినామియల్ ఏంటి ఇక్కడ, x² minus 2x minus 8. లెట్ p of x is equal to 0కి ఈక్వల్ చేసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 0కి ఈక్వల్ చేసుకుంటే మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. x² minus 2x minus 8 is equal to 0. నౌ స్టార్ట్. స్ప్లిట్టింగ్ మెథడ్ లో మనం చేయాలి దీన్ని. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు దాన్ని. x² కోఎఫిషియంట్ 1, x coefficient minus 2. This is the constant C. 1 8s are 8. 2 numbers multiply చేస్తే నీకు -8 రావాలి. A అనేది ఒక నెంబర్, B అనేది ఒక నెంబర్. సేమ్ 2 నెంబర్స్ ఎడిషన్ చేస్తే నీకు -2 రావాలి. అలా 2 నెంబర్స్ మనం చూస్ చేసుకోవాలి. దీన్నే స్ప్లిట్టింగ్. మధ్యలో ఉన్నదాన్ని స్ప్లిట్టింగ్ చేయడం. మనం మధ్యలో ఉన్నదాన్ని స్ప్లిట్ చేయాలి. ఈ ఫస్ట్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ డిస్టర్బ్ చేయకుండా మధ్యలో ఉన్నదాన్ని స్ప్లిట్ చేస్తే వీ గెట్ ద 4 టర్మ్స్. అప్పుడు మనం ఈజీగా కామన్ తీయచ్చు. అలా గెస్ చేయండి అమ్మా. 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే -8 రావాలి. చూడండి, 4 1 నెంబర్, 2 1 నెంబర్, -4 1 నెంబర్, 2 1 నెంబర్. 4 2s are 8, మైనస్ ఇంటూ ప్లస్ -8 సరిపోయింది. ఒక నంబర్ 4 -4, ఇంకొక నంబర్ 2. సేమ్ నంబర్స్ ఎడిషన్ చేస్తే -4 ఒకటి, +2 ఒకటి. ఆపోజిట్ సింబల్ సబ్ట్రాక్ట్ -2. ఓకే కదా, సాటిస్ఫై అయింది. అంటే దీన్ని మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే x² - 4x + 2x - 4 + 2 + 2x - 8 is equal to 0. ఇది స్ప్లిట్ చేసే విధానం. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ తీసుకుని వాట్స్ ద కామన్ హియర్, x² మీన్స్ x ఇంటూ x, 4x. ఈ టర్మ్ లోని x ఉంది, ఈ టర్మ్ లోని x ఉంది. టేక్ x కామన్, ఇంకా x మిగులుద్ది. ఇక్కడ 4 ప్లస్ హియర్ 2 4s are 8, హియర్ 2, హియర్ 2 కామన్. 2 టర్మ్స్ లో 2 కామన్. 2 కామన్ తీస్తే x, 2 4s are 8, 2 కామన్ తీస్తే ఇంకా 4 ఉంటుంది. ఇజ్ ఈక్వల్ టు 0. క్లియర్ అమ్మా? ఎస్. నెక్స్ట్ దిస్ ఇస్ 1 టర్మ్ అండ్ దిస్ ఇస్ 1 టర్మ్. ఇక్కడ x - 4 కామన్ గా ఉంది. సేమ్ గా x - 4 అని కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది x, అక్కడేమో +2. x + 2 is equal to 0. నౌ x - 2 into x + 2 ఇప్పుడు 0కి ఈక్వల్ చేయొచ్చు ఈజీగా. x - 4 is equal to 0 and x + 2 is equal to 0. x is equal to -4 transpose that side, +4, and x is equal to +2 transpose that side, -2. These two are the zeros. This is alpha and this is beta. ఇవి జీరోస్ అమ్మా. ఒక జీరో ఏమో ఆల్ఫా, ఇంకో జీరో ఏమో బీటా.
ఎందుకంటే వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అని కూడా అన్నాడు కదా. ఎస్, కంపేరింగ్ ద above equation with ax square plus bx plus c is equal to 0. Here a is equal to, కంపేర్ చేయండి అమ్మ ఈక్వేషన్ ని. x స్క్వేర్ కోఫిషియంట్ a 1, x కోఫిషియంట్ b అంటే -2, c అంటే ఏముంది -8. క్లియర్? Sum of zeros alpha plus beta is equal to minus b by a. This is the formula. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి ఏంటి అన్నది మనం కీవర్డ్స్ లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో కూడా చూడండి, ఇంట్రడక్షన్ పార్ట్ లో ఉంటాయి ఇవన్నీ. ఆల్ఫా అంటే 4, బీటా మీన్స్ -2. 4 plus -2 is equal to minus b -2 by a అంటే 1. 4 plus into minus -2 is equal to minus into minus plus 2. 4 minus 2, 2. 2 is equal to 2. Clear? Next, product of zeros. Product of zeros. Alpha beta is equal to formula c by a. c by a minus b by a అంటే ఏమీ లేదు నాన్న. కోఫిషియంట్ ఆఫ్ దిస్ ఈజ్ కోఫిషియంట్ ఆఫ్ x by కోఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. అలా కూడా రాయొచ్చు, కోఫిషియంట్ ఆఫ్ x by కోఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఆల్ఫా 4 బీటా -2 is equal to c -8 by a 1 plus into minus 4 2s are 8, -8 divided by 8, -8 divided by 1, -8. This one. This is the answer. Clear amma? First zeros find out chesi, after you compare the above equation with x square plus bx plus c is equal to 0 and చూసుకుని వెరిఫై చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వెరిఫై చేయాలి. క్లియర్? ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్, ఫస్ట్ సమ్ చూసాం. సెకండ్ సమ్ సొల్యూషన్. గివెన్ పాలినామియల్, సేమ్ అన్ని అదే మోడల్. ఫస్ట్ సమ్ ఏ విధంగా అయితే చేసామో సేమ్. p of x is equal to 4s square minus 4s plus 1. Let p of x is equal to 0. 4s square minus 4s plus 1 is equal to 0. ఇక్కడ మనం స్ప్లిట్టింగ్ మెథడ్ యూజ్ చేయాలి. 4 ones are 4. 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే నీకు 4 అనేది రావాలి, +4. అవే నెంబర్స్ ఎడిషన్ చేస్తే, సేమ్ నెంబర్స్ ఎడిషన్ చేస్తే -4 రావాలి. క్లియర్? అలాంటి 2 నెంబర్స్ చూస్ చేసుకోవాలి మనం. దీన్నే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాం, అండ్ స్ప్లిట్టింగ్ మెథడ్ ఆల్సో. చూడండి, -2 ఒకటి, -2 ఒకటి చూస్ చేసుకున్నాం. -2 into -2 4 satisfying. -2 plus into -2, ఈ రెండు నెంబర్స్ ని ఎడిషన్ చేస్తున్నాం. -2 plus into minus -2 -4. ఓకే కదా? 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే నీకు 4 వచ్చింది, అదే నెంబర్స్ ఎడిషన్ చేస్తే -4 వచ్చింది. సాటిస్ఫైడ్. క్లియర్? అంటే దీని మధ్యలో -4s ని ఎలా స్ప్లిట్ చేస్తామంటే -2s into -2s. 4s square minus 2s minus 2s plus 1 is equal to 0. Now
Take two terms. 2 2s are 4. 2 1s are 2. Here 2 common. S into S. Here S. అంటే 2s రెండిటిలోనూ 2s కామన్ గా ఉంది కాబట్టి 2s కామన్ తీసుకున్నా. ఇంకా ఇక్కడ 2 మిగులుద్ది, ఇక్కడ ఇంకా s ఉంటుంది. మైనస్ ఇక్కడ 2s బయటకు వచ్చేస్తే ఇంకేం ఉంటుంది, దాని కోఫిషియంట్ 1 ఉంటుంది కాబట్టి వీ టేక్ 1 మైనస్ హియర్ 2s ప్లస్ 1. నో కామన్ నాట్ దేర్. కామన్ ఏమీ లేకపోతే మీరు 1 తీసుకోవాలి. మైనస్ 2s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే లోపల మైనస్ అయిపోతుంది. దిస్ ఈస్ 2s. 2s మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి రెండిట్లోనూ 2s మైనస్ 1. 2s మైనస్ 1 ఈజ్ కామన్. 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయండి. అండ్ 2s minus 1 is equal to 0. 2s is equal to minus 1 transpose that side plus 1. S is equal to 1 by 2. This is 1 0. 2s minus 1 is equal to 0. Transpose minus 1 that side. Minus 1 that side welte plus 1. S is equal to 1 by 2. These are the zeros. This is alpha. This 0 is beta. Clear? Next, ఇందాక చేసాం కదా comparing the above equation with ax square plus bx plus c is equal to 0 తో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏ అంటే ఇక్కడ 4, ఎక్స్ కోఫిషియంట్ బి అంటే ఇక్కడ -4, కాన్స్టెంట్ సి 1. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఫార్ములా. ఆల్ఫా 1/2 plus beta 1/2 is equal to minus 4 by a means 4. Off plus off 1. Off plus off addition చేస్తే 1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/4 1 is equal to 1. క్లియర్ అమ్మా? ఇక్కడ 2 లైక్ టర్మ్స్, 2 అనేది లైక్ టర్మ్ కాబట్టి 2 కామన్ తీసుకుంటే 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ 2/2 1. ఆ విధంగా 1 అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు ఫార్ములా సి బై ఏ. ఆల్ఫా అంటే 1/2 into beta means 1/2 is equal to C 1 by A 4. You multiply numerator and denominator. 1 1s are 1, 2 2s are 4 is equal to 1/4. This is the answer.